నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావానికి రోడ్డని చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఎక్కడెక్కడ వరదలు చిక్కుకుపోతున్నారు. తిండి నీరు లేక పలు చోట్ల ప్రజలు అవస్థలు పడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని బెజవాడ నీట మునిగింది. 1998 తర్వాత మళ్లీ బెజవాడలో ఆ స్థాయి వర్షాలు రావటం ఇదే మొదటిసారి. వెంటనే స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుని స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బుడమేర వరద బాధితుల కష్టాలు తీరే వరకు అక్కడే ఉంటారని ఆయన తెలిపారు. ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వటం తమ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద నీటిలో మునిగి తేలుతున్న విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో, అధికారులు అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారో మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అయితే అతలాకుతలం అయిపోయిందని చెప్పాలా. ఎన్నడూ లేని అంటే 1998 సంవత్సరంలో వచ్చినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో దానికి మించి అంటే దాదాపు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఒక్కసారిగా విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది. జనజీవన స్రవంతి మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పాలా. ఫస్ట్ మొత్తం కూడా అంటే విజయవాడలో ఎన్నడూ అంటే ఒక చూడనటువంటి అత్యంత భయానకమైన వాతావరణం. ఎటు చూసినా కూడా నదులు, ఏదైతే కాలువలు, చెరువులు అన్ని కూడా కలగలిసిపోయి ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. కేవలం ప్రజలంతా కూడా బోట్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు కూడా నిద్రపోకుండా కూడా తెల్లవారుదులు ఆర్తనాదాలతో మేల్కొని గుప్పెట్లో భయాన్ని ప్రాణభయంతో ఉన్న పరిస్థితి కూడా కొన్ని కాలనీలు అయితే మనకి ప్రధానంగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే సింగనగర్ లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా దాదాపు 16 డివిజన్లు ఈ ఏరియాలో ఉంటాయి. 77 సచివాలయాలకు సంబంధించిన ఏరియా మొత్తం కూడా నీటిలోనే దాదాపుగా మోకాల లోతు పై చిలుకు అంటే నడుము లోతు నీళ్ళలోనే ప్రజలంతా కూడా ఇప్పటికే ఉన్నారు. దాదాపు కొన్ని ప్రాంతాలు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసి కనీసం తినడానికి తిండి కానీ లేని పరిస్థితుల్లో అయితే జనాలు ఆర్తనాదాలతో ఉన్నారు. కానీ ఈ మొత్తం కూడా ప్రధాన కారణం ఏంటంటే అత్యంత వర్షపాతం నమోదవటం ఒకటే కాకుండా పైనుంచి వస్తున్నటువంటి వరద కూడా. గతంలో చూసుకున్నట్లయితే కృష్ణా నదికి ఎప్పుడైతే 1998 లో దాదాపుగా 11,24,000 మాత్రం క్యూసెక్స్ వచ్చిన సందర్భం ఉండింది. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపు 11,74,000 పైచులకు క్యూసెక్కులు అంటే దగ్గర రైల్వే ట్రాక్ అంటే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఉన్నటువంటి ఆ వరద పైన నిర్మించిన రైల్వే ట్రాక్ నీళ్లు తాగుతున్న పరిస్థితి అయితే అత్యంత భయంకరంగా అయితే వరద అయితే ప్రవహిస్తుంది. దీంతో పాటు అటు విజయవాడకి వస్తున్నటువంటి ఖమ్మం నుంచి వస్తున్నటువంటి మున్నేరు కానీ ఇటు అదే బుడమేరు కానీ ఈ రెండు ఒక్కసారిగా పొంగి పొరలటంతో ఈ రెండింటికి మధ్యలో ఉన్న నగరం మొత్తం కూడా నీటిమయంతో జలమయంతో అయితే భయంకరమైన వాతావరణం నెలకొన్నట్లయితే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి అధికారులందరినీ ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి రాత్రి కూడా తెల్లవారులు కూడా నిద్రపోకుండా ప్రజల కోసం అయితే ముఖ్యమంత్రి అయితే అక్కడే ఉండి మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలతో మాట్లాడుతూ కూడా అధికారులను సమాయత్తం చేస్తూ కూడా ముఖ్యమంత్రి అనేక సహకారాలు చేయడానికైతే చాలా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితి చూస్తున్నా. ఎక్కడ ఎవరికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అయితే ముఖ్యమంత్రి అయితే తగు చర్యలు తీసుకుంటూ ఎవరు కూడా ప్రజలు నిద్రపోకుండా ఈ వరదల్లో చిక్కుకున్నారు. వీరి కోసం నిద్రపోవటం భావ్యం కాదు అని ముఖ్యమంత్రి భావించడం చేసుకున్నట్లయితే తెల్లవారుదులు కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లో తిరిగి కూడా ముఖ్యమంత్రి అన్ని రకాలుగా సహాయ చర్యలు చేపట్టడంలో నిమగ్నమై ఉన్నారని చెప్పాలా. అదే కాకుండా కేంద్రం నుంచి కూడా ఆర్థిక సహాయం కోసం కూడా ప్రధానితోనూ ఇటు అమిత్ షాతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 10 హెలికాప్టర్లతో దాదాపు 66 స్పీడ్ బోట్లు అంటే ఏదైతే మోటార్ బోట్లు కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అవన్నీ కూడా హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించింది. అవి కూడా మరి కాసేపట్లో ఇక్కడికైతే విజయవాడ రాబోతున్నాయి. ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రాంతానికైతే చేరుకున్నట్లయితే చూస్తానన్నా. చేరుకొని మళ్ళీ అధికారులందరినీ సమాయత్తం చేయటం, ఇటువంటి అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా విజయవాడ చేరుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. ఎక్కడైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయో ప్రతి ఒక్క డివిజన్ కి ఒక సీనియర్ అధికారిని, ఒక సచివాలయం పరిధిలోకి ఒక జూనియర్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు ఎటువంటి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోవాలి. సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ వచ్చినటువంటి ఎటువంటి సహాయం కోరినా కూడా వాటిలో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని వారందరికీ ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం అయితే చేయాలి. పాలు, బిస్కెట్లు, ఆహార పొట్లాలు హోటల్స్ వాళ్ళు కానీ ఇటు అక్షయ పాత్ర వాళ్ళు కానీ ఇమ్మీడియట్ గా అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం.
పవర్ టు స్టూడియో. ఓకే రైట్ కృష్ణ, చెప్పండి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి వివరాలేంటి? ప్రధానంగా మొదటి రోజు ఏదైతే కురిసిన వర్షాలకైతే విజయవాడ మొగలరాజపురంలో అయితే దాదాపు కొండచర్యలు విరిగిపట్ట 3 ఇళ్లు అయితే ధ్వంసం అయ్యాయి. ఈ 3 ఇళ్లలో కూడా దాదాపు ఒక 6 అయితే ప్రస్తుతానికైతే చికిత్స తీసుకుంటున్నారు. 5 మరణించారు. 5 మరణించారు. చాలా విషాద సంఘటన అయితే ఈ ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా కొండ చర్యలు, అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతం అవటం వల్ల కొండ ప్రాంతాల్లో కూడా ఇల్లు నివాసాలు ఏర్పరచుకొని ఉన్న వాటి పైన పడటం ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నట్లయితే మనం చూస్తాము. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా స్పందించి వెంటనే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేజియా ప్రకటించడము, ఎవరైతే క్షతాగాత్రులు ఉన్నారో వీరందరినీ పరామర్శించి వీరికి కూడా భరోసా అయితే కల్పించినట్లుగా మనం చూస్తాను. అదే కాకుండా ఈ విజయవాడలో ఉన్నటువంటి ఒక పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఒక ప్రాంతంలో కూడా పాత ఆ గోడతో పాటు వాష్రూమ్ కూడా కూలిపోయిన సంఘటన అయితే మనం చూస్తాను. అదే విధంగా విజయవాడ భవానీపురం ఏరియాలో కూడా అత్యంత భయంకరంగా మోకాళ్ళ నీళ్ళలో కొన్ని కాలనీలు ఇప్పటికే వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరపేట ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్లయితే తారకరామానగర్ ఈ మొత్తం కూడా ఇప్పటికీ నీటిమయంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాలనీ మరీ దుర్భరమైన పరిస్థితిలో ఉంది. అంటే దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. పేదలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న సామాన్లతో అన్ని కూడా దాదాపుగా నీటిలో మునిగిపోయి అన్ని కూడా పనికిరాని పరిస్థితులు కనిపిస్తుంది. వారందరికి కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు బోట్లలో వెళ్ళి ఆహార పొట్లాలు కానీ అవన్నీ తాత్కాలికంగా వారందరికీ అయితే ఏదైతే వారికి అవసరాలను తీర్చే విధంగా అయితే అధికారులు అయితే చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ ప్రాంతం అంతా కూడా అంటే ఏదైతే వైఎస్ఆర్ కాలనీ కానీ, రాజరాజేశ్వరపేటతో పాటు సింగినగరు, మధురానగరు ఈ ప్రాంతాలన్నీ కూడా బుడమేరుకి ఆనుకొని ఉండటం వల్ల అత్యంత ప్రమాదం. ఇటు బుడమేరు ఒక్కసారిగా కట్టదగటం వల్ల కొంచెం ఒక అధికారులు నెగ్లెక్ట్ చేయటం, ఏదైతే ఖమ్మం నుంచి వస్తున్నటువంటి వరద తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఇటు పైనుంచి వస్తున్నటువంటి కృష్ణానదికి వస్తున్నటువంటి వరదని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందే ప్రజలను హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు నెగ్లెక్ట్ చేసి ఒక్కసారిగా బుడమేరు గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు ఆ చుట్టుపక్కల దానికి ఆనుకొని వేసుకున్నటువంటి నిర్మాణాల మొత్తం ద్వారా లోపలికైతే నీరు చేరిపోయి పరిస్థితి చూస్తాను. ఈ విధంగా అయితే విజయవాడ నగరంలోకి అయితే నీరు వచ్చేసి చాలా భయానకమైన వాతావరణం. ముఖ్యమంత్రి కూడా ఒకటే మాట్లాడుతూ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇంకా ఈ ప్రస్తుతం వర్షం చిరుకులు పడుతున్నాయి, ఈ వరద ఇంకా విజయవాడకి ఆ రికార్డు స్థాయిలో వరద వస్తుంటాం. ఈ బుడమేరు దాంతోపాటు మున్నేరు ఈ 2 నీరు వల్ల విజయవాడకి ఇంకా ప్రమాదం ఇంకా తగ్గలేదు. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కొండ ప్రాంతం వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేది కొండ ప్రాంతం నుంచి కూడా తరలించినట్టు చూసాం. అదే విధంగా కృష్ణమ్మ ఘాట్ లో కూడా సగం గోడ కూలిపోవటం, ఆ రోడ్లన్నీ కూడా పెచ్చు మీరిపోవటం, అంత భయానకంగా అయితే వర్షం అయితే కురిసిందని చెప్పాలి. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. సామాన్ చేస్తారు అలా మొత్తం కింద దాని బీరువా బట్టలను తీసి పైన పెట్టాను. అదేలే మొత్తం అన్ని గదులు ఇన్ని గదులన్నీ చూడు ఎలా ఉన్నది. గోడలన్నీ చెమ్మ తడిసిపోతున్నాయి, చెమ్మ వచ్చేస్తున్నాయి. సామాన్ చేస్తారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఎక్కడెక్కడ వరదలో చిక్కుకుపోతున్నారు. తిండి నీరు లేక పలు చోట్ల ప్రజలు అవస్థలు పడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని బెజవాడ నీట మునిగింది. 1998 తర్వాత మళ్లీ బెజవాడలో ఆ స్థాయి వర్షాలు రావటం ఇదే మొదటిసారి. వెంటనే స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుని స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే